అయినటువంటి జగిత్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అనంత శర్మ ఐపీఎస్ గారికి అందరం కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదాం చప్పట్లతోని. మనకి జిల్లా ఏర్పడ్డ తర్వాత మనకి ఎస్పీఆర్ చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా సార్ ఫోకస్ చేసిన అంశాలన్నీ కూడా సామాజిక పరంగా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా సారు టేకప్ చేయడం జరిగింది. వాటిలో మీ అందరికీ తెలుసు, కొండగట్ట దగ్గర యాక్సిడెంట్స్ అయితేంది, తర్వాత మొన్న నక్కలపేటలో ఒక సామాజిక రుగ్మత లాంటి ఒక సమస్యనే అయితే ఏంటి, అట్లనే ఈ రాయకల్లో ఈ మారుమూల ప్రాంతానికి చెందిన ఒకప్పుడు అన్నలతోని ఎన్నో రకాలుగా వేధించబడ్డ వాళ్ళు ఈ రాయకల్ హెడ్ క్వార్టర్ రావడానికే దాదాపు 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం, ఇంకో మండలం కూడా మధ్యలో యాడ్ అయి ఉన్నది వీళ్ళకి. ఇట్లాంటి విలేజ్కి సార్ ఎన్నుకొని అక్కడ ఉమెన్స్ డేని కండక్ట్ చేయడం, దాని తర్వాత జగన్నాథ్పూర్లో ఉన్నటువంటి నాయకగూడని దత్తత తీసుకొని అక్కడ పిల్లలకి ఒక స్కూల్ కట్టాలి అనే ఆలోచన తీసుకొని రావటం, ఆలోచనతో ముందుకు రావటం. దాంట్లో భాగంగానే అక్కడ వాళ్ళతోని సార్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఇక్కడ వారంలో ఒకసారి మాత్రమే సంత జరుగుతుంది. ఆ సంత కూడా వీళ్ళందరూ రాలేని పరిస్థితులు, వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేని సార్కి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ సందర్శన యాత్రకి తీసుకెళ్ళి వీళ్ళకు కూడా అట్లాంటి ఎంజాయ్మెంట్ని కలిగించాలనే ఒక మంచి ఉద్దేశంతో సార్ ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. దాన్ని మనందరం కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో సార్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అభిమానాన్ని బట్టి మాకున్నటువంటి అనేక అవసరాలను బట్టి మీరు ముందు మా వెంట ఉంటూ అనేక విధంగా మౌలిక వసతులేమి, విద్యాపరంగానేమి అన్ని విషయాల్లో మాకు తోడ్పడుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మౌనిక ఈ యొక్క సందర్శన హైదరాబాద్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి దాన్ని ఉద్దేశించి మౌనిక అనే అమ్మాయి ముందుకు వచ్చి మాట్లాడుతుంది. బీఈడీ చేసింది అనుకుంటా సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మారుమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకి ఇప్పటి వరకు ఎవరు కూడా హైదరాబాద్ విలేజ్ని పరిచయం చేయాలి అని ఎవరికి అనిపించలేదు. సార్ మా విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను విలేజ్లో లేను, అయినప్పటికీ కూడా అనంత శర్మ సార్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి ఎడ్యుకేషన్ పీపుల్స్ని ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండాలి, ఎలాంటి సౌకర్యాలు గ్రామంలో చేపడితే బాగుంటుంది, విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలను మనం అందజేస్తే బాగుంటుంది, స్కూల్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఎడ్యుకేషన్గా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ, మహిళలకు ఉపాధిని కల్పించడం కానీ చాలా కార్యక్రమాలు చేపట్టి మా విలేజ్ని ఒక మారుమూల ప్రాంతంలో ఉంటున్నటువంటి విలేజ్గా ఇప్పటి వరకు ఈ రాయకల్ మండలంలో ఉంటున్నటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. కానీ సార్ వల్ల ఈరోజు రాయకల్ మండలంలో జగన్నాథ్పూర్ అనేటువంటి విలేజ్ ఉందని అందరికీ పరిచయం చేయడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది సార్. వీళ్ళందరూ 37 దాకా ఉన్నారు సార్ ఇప్పుడు అందరు కలిసి. ఎవరు కూడా ఒక 5 రూపాయలు ఇవ్వని ఈ రోజులలో ఒక 2 లక్షల రూపాయలు సార్ ఇవ్వడం నిజంగా గర్వకారణం. నిజంగా సార్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నిజంగా మేము పూర్వజనం సుకృతం అనుకుంటాం. ఎందుకంటే సారు ఈ జిల్లాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు సార్ చేస్తున్నటువంటి సేవలో సారు ఏం చేసినా కూడా మేము ఒక సమిధం, సార్ ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు మేము ఒక సమిధగా భావిస్తున్నాం. అట్లాంటి కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా పరంగా నిజంగా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి ఎస్పీ ఈ జిల్లాకు రావడం, కొత్త జిల్లాగా ఏర్పడడం, జిల్లాకు రాగానే ఇట్లాంటి అనంత శర్మ గారు మన జిల్లా ఎస్పీ అయినందుకు ఈరోజు మనం ఒక ఎస్ఐని సిఐని కలవాలంటేనే టైం తీసుకుంటాం. అట్లాంటి సారు మన విలేజ్కి రావడం అనేది మన అదృష్టంగా భావించి నిజంగా సార్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా మీరు చూస్తున్నారు. మా ధరంపులో అయితే సార్ మా ఊరికి వస్తే మంచిగా ఉంటుందని, సార్ నక్కలపేటకు వచ్చినప్పుడు సార్ మా ఊరికి వస్తే బాగుపడుతుందనే ఉద్దేశంతో చాలా మంది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ ఎప్పుడు తీసుకొస్తాం అని. అంటే అట్లాంటి అవేర్నెస్ సార్ వస్తే ఒక విలేజ్
అనే ఒక మండలి కానీ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో చాలామంది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చేస్తున్నటువంటి కృషిలో మేము కూడా ఒక సరిదిలా పాల్గొంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ రామన్న గారు. మీరు మా జిల్లా ఎస్పీ గారి గురించి చెప్పిన మాటలన్నీ కూడా 100% నిజం. మీకు కృతజ్ఞతలు చేస్తాను. ఇప్పుడు సామాజిక సేవకుడు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జరుగుతుంది పూర్ ఫ్యామిలీకి నేను ఆ సాక్షి పేపర్లో కూడా రావడం జరిగింది, చూసి ఉంటారు కావచ్చు. అందులో సారు గారు 3 ఇళ్ళు కూడా సార్ ఓపెన్ చేశారు. నిన్న రాజారం నా మిత్రుడు చెప్పినట్టు రాజారంలో ఒక ఇల్లు కట్టించినప్పుడు ఆమె ఒక 90 ఏళ్ళ ముసలామె, వాళ్ళ కూతురు మెంటల్లీ డిజేబుల్ బ్లైండ్, ఒక చిన్న గుడారంలో ఉంటుండే. అది ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో 1,20,000 రూపాయలు వచ్చినాయి. రీసెంట్గా ఇల్లు ఓపెనింగ్ అయింది. సార్ గారు రాగానే వాళ్ళు చూసి సార్ చాలా ఫీల్ అయ్యారు, అరే ఇలాంటి పరిస్థితి ఎట్లా ఉంటున్నారని. స్వయంగా 2 లక్షల రూపాయలు సారు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఉద్యోగపూర్వక కృతజ్ఞతలు సార్. ఆ ఫ్యామిలీస్ అందరూ మీకు రుణపడి ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు సార్ ఉదయపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీ జగన్నాథ్పూర్ నుండి యాక్చువల్గా వేరే గ్రామాలకు ఎక్కువ అంటే పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాలని భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని మీరు సందర్శన పెట్టినందుకు ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా మా ప్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఫ్రెండ్షిప్ అనేది పోలీసు వాళ్ళతో 35 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఇప్పటికి హైదరాబాద్లో. యాక్చువల్గా ఇలాంటి ఆఫీసర్ చూడడం ఫస్ట్ టైం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావడం, మీ ఊరికి రావడం అంటే మీరు చేసుకున్న గొప్పతనమే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే మీరు ఎలాగా అంటే బాహ్య చూడలేకపోతున్నారో సార్కి ఏంటంటే ఇంటెన్షన్ ఏం కలిగింది అంటే నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చెప్పారు సార్, వీళ్ళు అసలు ప్రపంచానికి దూరంగా ఉన్నట్టున్నారు. యాక్చువల్గా వీళ్ళందరినీ బాగా ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశం వారిది మనసులో కూడా ఉంది. మేము ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వెళ్తే ఎలా సంతోషపడతామో మీరు ఇప్పుడు హైదరాబాద్లో అంత సంతోషపడతారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి కార్యక్రమము స్పీకర్ మధుసూదనాచారి గారు నాకు కో-బ్రదర్ అవుతారు, అంటే కో-బ్రదర్ అంటే సడ్డగుడు అవుతారు నాకు. వారికి ఆదివాసులందరూ తీసుకొచ్చి అసెంబ్లీ అవన్నీ చూపించడం జరిగింది హైదరాబాద్ మొత్తం సిటీ. ఆ స్ఫూర్తిని కూడా తీసుకొని ఎస్పీ గారు తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాలు మరిన్ని రావాలని చెప్పేసి ఆశిస్తూ నమస్కారం. వాళ్ళని మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అనంత శర్మ గారు, అంటే నేను జాయిన్ అయింది 1995లో. జాయిన్ అయిన సెకండ్ రోజే సార్, మేము ప్రొఫెషనల్ ఎస్ఐగా వచ్చిన సెకండ్ రోజే నాకు ఒక 303 వెపన్ ఇచ్చేసి, ఇదే జగిత్యాల రూరల్లోనే ప్రొఫెషనల్ ఎస్ఐ, ఒక 303 వెపన్ ఇచ్చేసి రేడ్కి తీసుకొని పోయింది సార్. రేచిపల్లికి పోయినా నేను ఫస్ట్. తెల్లారిసారి 3 గంటల రాత్రికి ఆంబులెన్స్ ఉన్నాం సార్. తెల్లారిసరికి మేము ఊర్లోకి పోతుంటే ఊర్ల నుంచి అందరు పారిపోతూ ఉన్నారు, యంగ్ బాయ్స్. సో అటువంటి పరిస్థితుల నుంచి, అంటే పోలీసు వాళ్ళని చూసి పారిపోయే, ఊర్ల నుంచి పారిపోయే పరిస్థితులను చూసి పోలీసు వాళ్ళు వస్తున్నారని అంటే వాళ్ళకు ఈ సాధారణంగా ఆహ్వానించే స్థితికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ మీ అందరి సహకారంతో ఇదంతా జరిగిందని నమ్మకము. సో అలాంటి పరిస్థితి నుండి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత, జిల్లాలు ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు మా పోలీసు రథసారథిగా వచ్చిన మా గౌరవనీయులు అనంత శర్మ గారు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఓన్లీ జగన్నాథపూర్ వాసులే కాదు, జిల్లా ప్రజలు మొత్తం ముక్త కంఠంతో సారు వచ్చింది ఒక వ్యక్తిగా కానీ ఒక వ్యవస్థని నిర్మిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉన్నారు. నక్కలగుట్టలో ఒక సామాజిక రుగ్మత, ఆడ దయ్యాలు ఉన్నాయి అనే ఒక నెపంతో అది ఎట్లొచ్చింది బయటకు మనకు తెలియదు, కానీ ఆ నెపంతో పాపం ఉన్న అమాయక ప్రజలందరూ వాళ్ళ సొంత భూములు వాళ్ళ సొంత ఊరు వదిలిపెట్టి వేరే దగ్గర బతుకుతూ ఉంటే వాళ్లకు నేనున్నా అని చెప్పి వాళ్ళందరినీ ఆ ఊరుకు తీసుకొచ్చుట్లో మీరు ఆ విషయంలో మాత్రము జిల్లా ప్రజలందరూ రుణపడి ఉంటారు సార్. సో ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతుంటే వచ్చి 8-9 months కాలేదు. ఈరోజు సార్ ఎవరని అంటే మాకే ఫోన్ వస్తలేదు, కానీ సార్కు ముందు ఆ ఫోన్ పోతుంది మాకు ప్రజల నుంచి. సో ఇప్పుడు జిల్లాలో ఉన్న అసలు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఎవరంటే మండల ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల టౌన్ ప్రజలకు నాకు వచ్చే ఫోను మొదలు సార్ పోయిన తర్వాత అక్కడి నుంచి నాకు రావడం జరుగుతూ ఉంది. సో ఇది మీరు క్రియేట్ చేసిన సార్, ఇది
అది ఏదో కొంటే తెచ్చుకున్నది కాదు, మీ వ్యక్తిత్వము అందరితోటి పబ్లిక్లో మమేకమై నేను కూడా ఒక ఎస్పీని కాదు మీ దాంట్లో ఒక్కడిని అనే వాళ్ళకు భావన కల్పిస్తున్నా సార్. ఇది ఇలాగే కొనసాగుతుందని మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకు మా పోలీస్ తరఫున మీ సబార్డినేట్గా అందరూ సపోర్ట్ చేస్తారని మేము ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ మీరు చేసే ప్రతి పనిలో మీకు భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాం. ఇదొక కళ నాకు ఈరోజు నెరవేరుతుంది. జగన్నాథపురం ఆదివాసులు అన్నీ, ఇప్పుడు మిమ్మల్ని ఆదివాసులు అన్నీ, మీరు ఇప్పుడు మోడర్న్ విమెన్ మోడర్న్ మెన్, మీరు ఏ విధంగా ఆదివాసులు కాదు. ఆదివాసులు అంటే ఎక్కడో వన్యంలో ఉండి ఎక్కడో ఆకులు అవి తింటూ, ఇప్పుడు చూడండి ఎంత బాగా తయారు చేశారు అందరూ. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఆ కళ మీద. కానీ కింద స్థాయికి వచ్చేసరికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి కలెక్టర్ ఎస్పీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నాకు వేరే పనులు ఉన్నాయి, ఎన్బిడిఎస్ అంటాం, యూఐ కేసెస్ అంటాం, పట్టాల దొంగని అరెస్ట్ చేయాలి, అదంతా ఒక ఎత్తు. కానీ ఒక ఆఫీసర్ కింద నా ఎస్ఐలు కానీ ఒక పోలీస్ స్టేషన్ అధికారి కింద వాళ్ళకి సొసైటీతో అంటే సంఘంతో ఒక బాండ్ ఏర్పడాలి, అప్పుడే ఈ యొక్క వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది. సో దీన్ని చేయాలంటే మనం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, ఇది తీసుకోవాలా, తీసుకొని వాళ్ళతో పాటు నడవాలా. ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయో వాటి గురించి మనం గవర్నమెంట్ని అడగక్కర్లేదు, గవర్నమెంట్ గురించి ఆలోచించక్కర్లేదు. ఇది మన స్థాయిలో అవుతుంది, చేస్తాం. ఇప్పుడు సీఎం గారు ఇచ్చారు కాబట్టి కొత్త బస్సు ఉంది, ఆ కొత్త బస్సుని పెట్టుకొని రోజు పూజ చేసి అక్కడ పెట్టి రోజు తుడుచుకొని చేస్తే ఆ కొత్త బస్సుని దేనికి వాడుకోవచ్చు. ఇలాగ మీలాంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెం ఉన్నదానిలో బెస్ట్. ఇది ఆగిపోదు మొత్తానికి. పాత బస్సు అయితే నేను వేరే బస్సు తెద్దును, ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి సిద్దిపేట వెళ్ళగానే సార్ బస్సు ఆగిపోయింది ఇదేం టూర్ సార్ అంటారు. ఇప్పుడు ఇది ఆగదు, ఢిల్లీ వరకు కూడా వెళ్తారు. మీకు కొంతవరకు అంటే మీరు ఎక్కడో ఉన్నారు మానుమూర, అంటే నాకున్న జిల్లా మ్యాప్లో మీరందరికంటే అక్కడ ఉన్నారు గోదావరి దగ్గరలో. మరి మీరు ఎంత దూరం వెళ్ళారో, మీ పూర్వీకులు ఎంత దూరం వెళ్ళారో, 5 కిలోమీటర్లు దాటి వెళ్ళారా, 20 కిలోమీటర్లు దాటి వెళ్ళారా, ఊరు దాటి ఎంత లోపలికి వెళ్ళారు అన్నది ముఖ్యం. మనిషి చూస్తున్న కొద్ది ఎక్స్పోజర్ అంటాం. ఎక్స్పోజర్ అంటే చూస్తున్న కొద్ది మనకు కొన్ని తెలుస్తుంటాయి. ఆటోమేటిక్గా మీ పర్సనాలిటీ మీలోనే మార్పు వస్తుంటుంది చూస్తున్న కొద్ది. ఇప్పుడు సింగపూర్ పోయామనుకోండి, మనకు కొన్ని తెలుస్తాయి, ఈ విధంగా ఉన్నారు ఆ ప్రజలు, ఈ విధంగా ఉన్నారు అక్కడ సొసైటీ, అక్కడ సిస్టమ్ ఇలా ఉంది, దాన్ని మన దాంట్లోకి మనం ఎలాగా అమర్చుకోగలుగుతాం. అలాగే ఏమవుతుంటే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం, డెవలప్ అవుతాం. రేపు పిల్లలు ఉన్నారు మీ దగ్గర 23 మంది ఉన్నారు చిన్నవాళ్ళు, వాళ్ళని కూడా బాగు చేసుకుని వాళ్ళందరినీ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్లో చేసుకోవాలి. జగన్నాథపురం నుంచి అవుతారు, తెలివి ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే కొంత సాన పట్టాలి. ఆ సాన పట్టాలంటే మీరు ముందు కొన్ని చూసి నేర్చుకోవాలంటే చూడాలి. ఇప్పుడు మీరు వెళ్తున్నది ఉట్టి చూడడానికి, ఆ చూడడంలోనే చాలా ఉంది. కళ్ళతో చూస్తాం, మనసుతో ఆలోచిస్తాం, అక్కడే మనం ఎదుగుతాం. చూడనంత వరకు మీకేం తెలియదు. సో అది చూపెట్టడానికి ఇది బస్సు యాత్రను పెట్టాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ ఇది ఇంపార్టెంట్. ఇందాకలే నాకు సూర్యం గారు అడిగారు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు సార్ హైదరాబాద్లో వీటిని, అందుకే మీ టైం తక్కువగా వాడి పంపిద్దామని. మీరమ్మా నాకు తెలిసినంత వరకు మీరు హైటెక్ సిటీ చూడాలి. హైటెక్ సిటీ నేనే మొత్తం చూడలే హైదరాబాద్లో ఉండి, ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎవరున్నారు మన గైడ్, ఇక్కడ మీ ఇద్దరు కూడా చెప్పేస్తా. వీళ్ళిద్దరు కూడా మీ మనుషులేనమ్మా, అంటే మేము కాదని కాదు, ఇక్కడ చెప్తాను. ఆదిలాబాద్ నుంచి అయ్యారు ఆయన, ఎవరు ఎస్ఐ గారు, ఆయన రాములు నాయక్. ఆయన ఇబ్రహీంపట్నంలో ఉన్నారు, ఇంతవరకు టౌన్లో ఉండాలి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆయన టౌన్కి వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా మీతో పంపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ భాష వాళ్ళకి తెలుసు, మాట్లాడతారు ఇద్దరు. ఆయన లంబాడి భాష మాట్లాడగలరు, ఈయన గోల్డ్ భాష మాట్లాడగలరు. ఎవరు? సో వాళ్ళిద్దరు మీతో ఉంటారు. మీకు కూడా ఏంటంటే వాళ్ళతో ఉంటే మీరు మీ మనుషులతో ఉన్నట్టు అనిపిస్తుంది. భాష మాట్లాడుతున్న కొద్ది ఏమైనా కావాలన్నా మీ భాషలో చెప్తారు అన్నమాట. సో వీళ్ళిద్దరు కాకుండా మీతో పాటు విమెన్ పీసీస్ వస్తున్నారు, వాళ్ళకు 4-5 ఏమో వెళ్తారా? మీలో ఎంతమంది చూసారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్? అవి చూసారా? మీరే చూడలే. ఎయిర్పోర్ట్ వాడు చూస్తారమ్మా, ఎయిర్పోర్ట్ లోపలికి రానియరు, ఆ బయట నుంచి చూడొచ్చు. ఫ్లైట్లు గీట్లు అన్నీ కనబడతాయి. అది మీరు ఇక్కడ చూస్తే ఫ్లైట్ అది ఎక్కడో మైల్ దూరంలో ఉంటుంది, అక్కడ పెద్దగా కనబడుతుంది. చక్రాలు గిక్రాలు దిగుతున్నప్పుడు చూడొచ్చు. కొంచెం గురించి చూపెట్టండి ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు, సో తెలుస్తుంది ఫ్లైట్ ఎంత పెద్దగా ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతాయి. ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూస్తారు. తర్వాత హైటెక్ సిటీ ఎయిర్పోర్ట్ చూసుకున్నాక చార్మినార్ చూస్తారమ్మా. చార్మినార్ 400 ఏళ్ళ కింద కట్టారు.
చార్మినార్ విన్నారు కదా మీరు, దాని మీద బొమ్మ ఉంది చూడు 4, అది చార్మినార్. గోల్కొండ చూస్తారు, ఒకప్పుడు రాజులది గోల్కొండ. తర్వాత ట్యాంక్ బండ్ చూస్తారు, అంటే సాయంత్రం టైంకి మిమ్మల్ని ట్యాంక్ బండ్ తీసుకెళ్ళమంటారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ అవన్నీ చూసుకుంటారు. తర్వాత సాలార్జంగ్ మ్యూజియం అంటే ఇంకోసారి ఎప్పుడైనా పెడతాను, ఒక రోజు పడతారు. సాలార్జంగ్ మ్యూజియంలో అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు సాలార్జంగ్ అని ప్రైమ్ మినిస్టర్ ఉండాలి నైజాం దగ్గర, ఆయన కలెక్ట్ చేశారు. కత్తులు, కటార్లు పెద్ద పెద్ద ఉంటాయి, అది చూడడానికి ఒక రోజు పడుతుంది అనమాట. సో ఇవి సిటీ అంతా మీరు అలా చూసుకుంటూ వస్తే గోల్కొండ ఒకటి, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, హైటెక్ సిటీ అంతా మంచి రోడ్ల మీద తిరుగుతారు. అవుటర్ రింగ్ రోడ్ చూపెడతారు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాం. ఎయిర్పోర్ట్ చూస్తారు. సో అసెంబ్లీ చూస్తారు, మెయిన్గా మన అసెంబ్లీ, సీఎం గారు అక్కడ కూర్చొని, ఎమ్మెల్యేలు, ఎంపీ అసెంబ్లీ చూస్తారు. చూసి అవన్నీ అలా చూసుకుంటే మీరు సాయంత్రానికి ఒక చోటుకు వచ్చి అక్కడి నుంచి ఇటు వచ్చేస్తారు. ఇది రాత్రి అవుతుంది, మీకు 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, కానీ చూసేయండి. మీరు బాగా తయారు చేస్తారు. మీరు అక్కడెక్కడ నాకు చెప్పారు, పోయి పొలాల్లో పనిచేస్తే ఉట్టి మిరపకాయలు ఇస్తారని. అంతేనా మీకు? ఆ మిరపకాయలు దంచి ఆ పొడంతా వాడుకోవడానికి పొలాల్లోకి వెళ్తారు. ఇదేం లేదు, మీరు ఇంట్లో కూర్చొని హాయిగా మీకు మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూడా నేను బ్యాంకులో లోన్ ఇప్పించేస్తాను. ఒక్కొక్క మిషన్ 40,000, 50,000 ఉంటుంది. మీరు రోజు 500 రూపాయలు, 400 రూపాయలు, అంటే నువ్వు కష్టపడ్డ దాని తగ్గట్టు నీకు డబ్బులు వస్తాయి. మినిమం 250 to 300, 250 నుంచి 300 రూపాయలు నీకు వస్తుంది రోజు. ఓన్లీ ఎక్కడికి వెళ్ళక్కలేను, శుభ్రం హాయిగా తయారు, మిషన్ పెట్టుకో, ఫ్యాన్ పెట్టుకో, మంచిగా కుట్టు. అవి అల్లే ఉంటే అల్లేసాయి, నీకు పెద్ద పని కూడా ఉండదు. ఉట్టి చేత్తో పని అంతే, అవి అల్లాలి. బయట ఇప్పుడు ఆయన రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారు ఇంతవరకు 20 ఇళ్ళు కట్టారు. కానీ ఆయన చూసి కడతారు, ఎవరికైతే బాగా అవసరం ఉందో ఆయనకి కడతారు. అలా ఫేస్బుక్లో పెడతారు. చాలామంది ఉన్నారు హెల్ప్ చేయడానికి ఈ సంఘంలో. కానీ ఎవరో ఒకరు నమ్మాలి, వాళ్ళు నమ్ముతేనే డబ్బులు ఇస్తారు. లేదంటే ఏంటంటే డబ్బులు వేయగానే దాన్ని వాడేసుకుంటున్నాడు అనుకోండి, సో వాళ్ళకి బాధ వేస్తుంది, తర్వాత చేసేవాడికి. సో నమ్మకం ఉన్నది ఆయన మీద, ఎందుకంటే ఆయన కట్టిందల్లా ఫోటోలు తీసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు. సో ఆయన నేను అడిగాను, జగన్నాథ్ స్కూల్కి ఏమైనా హెల్ప్ చేస్తారు రమేష్ గారిని, ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు. సో ఏదైనా కానీ చేద్దాము, అందరం కలిసి వెళ్దాము. జగన్నాథ్ స్కూల్ ఎందుకంటే పిల్లలకి చదువు చాలా ఇంపార్టెంట్. 23 మంది ఉన్నారు, కాబట్టి గవర్నమెంట్ పాలసీ ఉంది, మినిమం 80 మంది లేకపోతే స్కూల్ స్టార్ట్ చేయకూడదు. అది గవర్నమెంట్ పాలసీ. ఎందుకంటే ప్రతి చోట 10-12 మందికి ఒక్కొక్క స్కూల్ పెట్టలేము కదా. కానీ ఈ 23 మందికి చిన్నవాళ్ళు కాబట్టి పక్కన 2 కిలోమీటర్లు నడవడం కష్టమని మీరు నాకు చెప్పారు ఆ రోజు. వానలు పడితే పాములు ఉంటాయి, మట్టి రోడ్డు. అది రోడ్డు కూడా నేను ఆ బ్రిడ్జ్ వేసే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఆ రోడ్డు కూడా వేసేదాన్ని. అంటే ఈ గవర్నమెంట్ వేయగలదు, వేయలేదని కాదు. ఇది ఏదో నా స్థాయిలో నేను ఏం చేయగలుగుతా చేసేస్తాను. సో అందరం కలిసి పనిచేస్తే ఏదైనా చేయగలుగుతాం. సో ఒకటి చేసుకుంటుంటాము. ఇది ఈరోజు వెళ్ళండి జాగ్రత్తగా, ఇక టిఫిన్ తినండి. మధ్యాహ్నం కూడా మీకు లంచ్ కూడా వీళ్ళు ప్యాక్ చేశారు. ఈవినింగ్ మళ్ళీ ఎక్కడైనా పెడతారు. మరి మీరు ఎలా తింటారో అదే నాకు తెలియదు, వీళ్ళని అందుకే పెట్టాను నేను. ఎవరిని కారం ఎక్కువ తింటారా, ఉప్పు ఎక్కువ తింటారా తెలియదు. కాస్త కారం పొట్లో ఒకటి పెట్టేస్తాను బండిలో, ఏదుందో నేను తీసుకోండి, తీసుకొని తినండి, హాయిగా ఉండండి. మీకు ఎవరికి హార్ట్ కానీ బీపీ కానీ ప్రాబ్లమ్స్ లేవు కదమ్మా, మీకేముండవు. ఎందుకంటే మీరు కష్టపడతారు, చేస్తారు. ఎక్కడైతే కష్టపడతారో అక్కడ జబ్బులు దూరంగా ఉంటాయి. అంతే, గుట్ట కలుగుతున్న కొద్ది మనకే ఉంటుంది. మళ్ళా కలవదాం రేపు ఏదో టైంలో మీకు నేను చెప్పి వస్తాను. ఓకేమా? సో మీ దగ్గర ఎవరో ఒక నెంబర్ మా దగ్గర ఉంది కదా. మీ దగ్గర ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి చేయొచ్చండి? అందరికి ఉండాలి సెల్ ఫోన్. ఓకేమా? సెల్ ఫోన్తో మాట్లాడడం నేర్చుకోవాలి. సో మీ అందరికీ టిఫిన్ ఉంది, నాతో వచ్చిన వాళ్ళందరికీ. నేను వైజాగ్ నుంచి వస్తూ ఫ్లైట్లో దిగ్గానే చెప్పాను చేద్దామని. చాలా తక్కువ టైంలో ఇంత బాగా ఆ బ్యానర్స్ కానీ ఇది కానీ ఆర్ఐ గారు, తర్వాత ఆయన సిబ్బంది నవీన్, వీళ్ళంతా బస్సు, తర్వాత ఇవి ప్లస్ ఆయనేమో వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ అరేంజ్ చేశారు. జస్ట్ లిమిటెడ్ టైంలో ఆఫీసర్స్ బయట నుంచి వచ్చారు, సీఎం మల్యాలు, తర్వాత వీళ్ళంతా కూడా వచ్చారు. అందరు రండమ్మా కూర్చోండి. అల్లుడు చేస్తారా? అటు చూడు. అవును. ఓకే సార్. ఇప్పుడు క్రాస్ చేయడం జాగ్రత్త చేయాలా. మీతో పాటు విమెన్ పీసీలు ఉంటారు,
ఎక్కడ తప్పిపోవద్దు. ఓకే, మళ్ళీ మీ గుంపుతోనే ఉండాలి. ఆడ హైదరాబాద్లో చాలా ఫాస్ట్గా వెహికల్స్ అవి మూవ్ అవుతుంటాయి. మీరేం పడేవాళ్ళు. ఓకేమ్మా, దిగుతున్నాను. బాయ్. రేపు దిగుతాను, రేపు వస్తా. బాయ్ బాయ్. ఇక్కడ ఇవ్వండి సార్, వాయిస్ బాగుంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జాగ్రత్త, తప్పిపోవద్దు. సార్ అడ్డేలండి సార్, అడ్డేలండి అందరూ. ఫోన్గా ముందర ఫోన్. సార్ ఇటు, సార్ ఇటు, సార్ ఇటు, సార్ ఇటు చూడండి సార్. వెళ్తాను.